సో టు ఇన్స్టాల్ సర్వర్, సో ఎస్క్యూఎల్ సర్వర్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడానికి మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ లో సర్చ్ అన్న ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్, ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ అని చెప్పి సర్చ్ చేయండి. సర్చ్ అన్న ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ అని చెప్పి సర్చ్ చేయండి బ్రౌజర్ లో. యూ నీడ్ టు గో ఎనీ బ్రౌజర్, వాట్ ఎవర్ ద బ్రౌజర్ యూ హ్యావ్ ఇన్ యువర్ ల్యాప్టాప్, ఓపెన్ దట్ బ్రౌజర్. సో క్రోమ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా, సో బ్రౌజర్ ఓపెన్ చేసి ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్ అని చెప్పి సర్చ్ చేయండి. సర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ లాట్ ఆఫ్ లింక్స్ వస్తాయి. మీకు ఇక్కడ లాట్ ఆఫ్ లింక్స్ వస్తాయి. అందులో ఫస్ట్ లింక్ మైక్రోసాఫ్ట్ కి రిలేటెడ్ గా ఫస్ట్ లింక్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్స్ అని చెప్పింది కదా, ఇది ఇందులో. మీరు ఇందులోకి వెళ్ళినా, సో ఇక్కడ కింద ఉన్న దాంట్లోకి వెళ్ళినా ప్రాబ్లం లేదు. సో ఐఎమ్ గో ఫర్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, సో ఈ దాంట్లోకి ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. సో దాంట్లో క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసినప్పుడు మీకు ఇంటర్ఫేస్ ఇలా డిస్ప్లే అవుతుంది. సో మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ డౌన్లోడ్స్ అని చెప్పి ఇలా డిస్ప్లే అవుతుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ మీన్స్ యూ నీడ్ టు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ కింద గెట్ స్టార్టెడ్ విత్ ఎన్ ఎస్క్యూఎల్ సర్వర్ ఆన్ ప్రిమిసెస్ ఆర్ ఇన్ ద క్లౌడ్ అని చెప్పింది కదా, ఇందులోనే మీ కింద స్క్రోల్ చేస్తే కింద మీకు ఎస్క్యూఎల్ సర్వర్ 2022 డెవలపర్ అని చెప్పి మీకు అక్కడ ఒక ఆప్షన్ కనబడుతుంది. సో ఇక్కడ ఈ ఆప్షన్ లో ఇక్కడ కింద మీకు డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ దట్ డౌన్లోడ్ నౌ. సో డౌన్లోడ్ నౌ అనే ఆప్షన్ ని మీరు క్లిక్ చేయండి. సో వెన్ యూ క్లిక్ ఆన్ ద డౌన్లోడ్ నౌ, ఇట్ హాస్ బిన్ డౌన్లోడెడ్. సో చూడండి ఇక్కడ మీకు డౌన్లోడ్స్ లలో మీకు ఇది డౌన్లోడ్ అయిపోయింది. ఎస్క్యూఎల్ సర్వర్ 2022 SSEI డెవలపర్ అని చెప్పి నాకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. సో ఆల్రెడీ నేను చాలా సార్లు డౌన్లోడ్ చేశాను కాబట్టి పక్కన 7 అని చెప్పి నాకు చూపెడుతుంది. సో దీని ఇక్కడ జస్ట్ ఇది 4 MB ఆఫ్ అన్న ఉంటుంది. సో మీరు దీన్ని ఏంటంటే దీని మీద వెళ్ళి డబల్ క్లిక్ చేయండి. అంటే ఎట్ ఏ టైం డబల్ క్లిక్ తెలుసు కదా, సో యూ నీడ్ టు క్లిక్ ఆన్ డబల్ క్లిక్. సో డబల్ క్లిక్ చేస్తే సో డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్ టు మేక్ ద చేంజెస్ ఇన్ యువర్ డివైస్ అని చెప్పి ఇలా కనపడుతుంది. జస్ట్ నో అని ఉంటుంది. యూ నీడ్ టు క్లిక్ ఆన్ ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఎస్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏ సాఫ్ట్వేర్ అయినా సరే ఆ పాపప్ విండో అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో అలా అయిపోయిన తర్వాత మీకు ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. డెవలపర్ ఎస్క్యూఎల్ సర్వర్ డెవలపర్ ఎడిషన్ అని చెప్పి, సెలెక్ట్ ద ఇన్స్టాలేషన్ టైప్ అని చెప్పి వస్తుంది. బేసిక్ ఇన్స్టాలేషన్, డౌన్లోడ్ మీడియానా, కస్టమా అని. సో సెలెక్ట్ ద సెకండ్ వన్, కస్టమ్. అంటే ఇప్పుడు మాన్యువల్ గా మనము ఇన్స్టాల్ చేయాలి, ప్రతి ఒక్క పాయింట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో బేసిక్ గా అంటేనేమో అవే ఆ డిఫాల్ట్ గా కొన్ని ఇన్స్టాల్ చేసి మళ్ళీ తర్వాత మనం ఫ్యూచర్ లో ఏమన్నా కావాలి అని అనుకుంటే అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంటుంది మళ్ళీ. అలా కాకుండా కస్టమ్ గా ఒకటేసారి మనము మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోకుండా ఒకటేసారి మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి సో ప్రాపర్ గా అండ్ క్లికింగ్ ఆన్ కస్టమ్. సో కస్టమ్ మీద క్లిక్ చేయగానే నాకు స్పెసిఫై ద ఎస్క్యూఎల్ సర్వర్ మీడియా డౌన్లోడ్ టార్గెట్ లొకేషన్ అని చెప్పి నాకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ డిఫాల్ట్ గా సి అనే డ్రైవ్ లో ఎస్క్యూఎల్ 2022 అనే దాని పేరుతోటి ఆ బ్రౌజర్ లో అది సేవ్ అవుతుంది. సో ఇంత, సో ఇక్కడ డౌన్లోడ్ సైజ్ ఇంత ఉంది, సో మినిమం ఫ్రీ సైజ్ ఇంత అని చెప్పి సంథింగ్ దీనికి ఇక్కడ డీటెయిల్స్ డిస్ప్లే అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేశాను, నాకు ఏమొచ్చింది, సో డౌన్లోడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చి డైరెక్ట్ కొంచెం అయిపోయిన తర్వాత మీకు అక్కడ ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఇన్స్టాల్ అయిపోతుంది, డౌన్లోడ్ అయిపోయి సో మీకు ఏంటిది ఇప్పుడు ఇది పాపప్ విండో అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పాపప్ విండోలో మీరు ఇక్కడ పక్కన ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ప్లానింగ్, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ అని చెప్పి ఇలా ఉన్నాయి కదా, ఇందులో సెకండ్ ఆప్షన్ నేను చేయాల్సిన ఇన్స్టాలేషన్. సో కాబట్టి ఐ నీడ్ టు క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసినప్పుడు మీకు రైట్ సైడ్ మీకు ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ వచ్చాయి. సో ఇక్కడ న్యూ ఎస్క్యూఎల్ సర్వర్ స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ అని చెప్పి అండ్ ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్ అని చెప్పి ఇలా ఆప్షన్స్ వచ్చాయి. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా స్టాండ్ అలోన్ ఇన్స్టాలేషన్ అని చెప్పి, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో దీని మీద క్లిక్ చేయండి. మీరు సమ్ టైమ్స్ ఏంటంటే సిస్టమ్స్ అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మీకు అది మీరు కొంచెం లోడ్ అవుతుంటుంది. సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారు కాబట్టి లోడ్ అవుతుంది. మీరు మళ్ళీ క్లిక్ చేశారనుకోండి అది 4-5 టైమ్స్ ఓపెన్ అయిపోతుంది. 4-5 టైమ్స్ ఓపెన్ అయిపోతుంది. ఒకసారి క్లిక్ చేసి మీరు దాన్ని ఏంటి అంటే కొంచెం వెయిట్ చేస్తుంటే అది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను, ప్లీజ్ వెయిట్ వైల్ మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ 2022 సెటప్ ప్రాసెస్ ద కరెంట్ ఆపరేషన్ అని చెప్పి నాకు ఇట్ హాస్ బీన్ డిస్ప్లేయింగ్ దట్ వన్.
సో అది క్లిక్ చేసినప్పుడు మీకు ఏంటి స్టాండర్డ్ డిజైన్ క్లిక్ చేసినప్పుడు వీళ్ళకి ఇలా ఆప్షన్ వస్తుంది. సో ఆప్షన్ వచ్చినప్పుడు స్పెసిఫై ద ఫ్రీ ఎడిషన్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా. సో ఇందులో మీరు ఏం చేంజెస్ చేయకూడదు. సో నోట్ ఆఫ్ చేంజింగ్ ఎనీథింగ్. సో ఇక్కడ ఎడిషన్ లో జస్ట్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే లైసెన్స్ అగ్రిమెంట్ అని అడుగుతుంది ఇది. సో ఇది హైలైట్ అవ్వట్లేదు. ఇది హైలైట్ అవ్వాలంటే ఇలా యాక్సెప్ట్ చేయాలి ఇది. సో ఈ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సెట్ గోయింగ్ టు గెట్ ఇన్ అన్న. సో మీకు ఇక్కడ యూజ్ మైక్రోసాఫ్ట్ అప్డేట్ టు చెక్ ఫర్ అన్ అప్డేట్ రికమెండెడ్ అని ఉంది. అంటే మీరు ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఏమన్నా ఎస్టెల్ ఇప్పుడు 2022 వర్షన్ ఉంది, తర్వాత 2023 2024 అలా వర్షన్ వచ్చినప్పుడు మీకు అది అప్డేట్ చేసుకోమని చెప్పి చెప్తుంది అనమాట. ఓపెన్ చేసినప్పుడు అలాంటి అప్డేషన్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఈ నీట్ చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని నీట్ క్లిక్ ఆన్. మీరు అది చెక్ చేయకపోయినా పర్లేదు, మీరు ఇక్కడ క్లిక్ ఆన్ అన్న చెక్. సో ఇక్కడ క్లిక్ ఆన్ ద నెక్స్ట్. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు ఇన్స్టాల్ సెటప్లలో మీకు ఇక్కడ సో ఇది ప్రాసెస్ చేసుకొని అది డిపెండ్స్ ఆన్ మీరు ఒకవేళ కొత్త ల్యాప్టాప్స్ అయితే మీకు ప్రాపర్ గానే వస్తుంది. ఒకవేళ మీరు పాత ల్యాప్టాప్స్ అంటే డిపెండ్స్ ఆన్ ద ల్యాప్టాప్స్ ని బట్టి కొన్ని ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉండవు అనమాట. .NET ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉండవు అవి. సో అలాంటి ఫ్రేమ్ వర్క్స్ లేనప్పుడు మీరు అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో సింపుల్ గా అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇలా ఈ దాంట్లో నాకు ఇక్కడ న్యూ వర్షనే కాబట్టి ల్యాప్టాప్ కాబట్టి సో నాకు ఇది వచ్చింది. ఓన్లీ విండోస్ ఫైర్ వాల్ ఒక్కటి ఇది వార్నింగ్ వస్తుంది, మిగతా అంతా పాస్వర్డ్ అని వస్తుంది. అంటే కొన్ని ఒకవేళ ల్యాప్టాప్స్ పాత ఉన్నప్పుడు మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ .NET ఫ్రేమ్ వర్క్ 4.7.2 ఉంది కదా. సో ఇది మీకు ఇది ఫెయిల్డ్ అని వస్తుంది ఒకవేళ ఉంటే. లేదు అని అంటే ఇట్ గోయింగ్ టు గెట్ అన్న పాస్ అని వస్తుంది. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే అంటే ఒకవేళ ఫెయిల్డ్ అని వచ్చినప్పుడు దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో మీకు ప్రజెంట్ వర్షన్ వస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఇది 4.72 కాదు, 5 సంథింగ్ వర్షన్ ఉంది. కానీ మీరు అక్కడ 4.72 అని ఉంది కదా, ఆ వర్షన్ అనేది చూపెడతారు సపరేట్. మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు ప్రజెంట్ వర్షన్ వస్తుంది, కానీ ప్రజెంట్ వర్షన్ ఇన్స్టాల్ చేయకూడదు. మీరు ఆ ల్యాప్టాప్స్ లలో పాత ల్యాప్టాప్ అయితే మీరు ఆ 4.7.2 అనే వర్షన్ సపరేట్ గా ఉంటుంది కింద. మీరు ఆ వర్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ ప్రాసెస్ చేస్తే అది పాస్వర్డ్ అయిపోతుంది. అది ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ చిన్న చిన్న ప్రాసెస్ నెక్స్ట్ 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 అని క్లిక్ చేస్తే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఒకవేళ లేకపోతే సాఫ్ట్వేర్ లేకపోతే యూ కెన్ ఇన్స్టాల్ దట్ వన్. సో క్లిక్ చేసి అండ్ క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్. వార్నింగ్ వస్తే దాంతో ప్రాబ్లం ఏమి లేదు, ప్రతి ల్యాప్టాప్ అది వస్తుంది. సో ఇక్కడ మీరు ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీరు అజ్యూర్ రిలేటెడ్ గా మీరు నేర్చుకోవట్లేదు. సో కాబట్టి ఐఎమ్ నాట్ మీరు అలానే పెట్టిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నేను అజ్యూర్ ఎక్స్టెన్షన్ SQL సర్వర్ ఏమి నేను అజ్యూర్ లాగిన్ రిలేటెడ్ గా నేను అజ్యూర్ రిలేటెడ్ గా నేను నేర్చుకోవట్లేదు కాబట్టి ఐఎమ్ చెకింగ్ అన్చెక్ చేస్తున్నాను అది. ఒకవేళ నేర్చుకుంటాము అని అనుకుంటే యూ కెన్ దాన్ని అలానే పెట్టిన ప్రాబ్లం ఏం లేదు. సో ఐఎమ్ కీపింగ్ ఏమైనా అన్చెక్. సో అన్చెక్ చేసి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్. ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇన్స్టాన్స్ ఫీచర్స్ అంటే ఫీచర్ సెలెక్షన్స్ అన్నాయి కదా. ఇక్కడ మీరు ప్రతి ఒక్కటి యూనిట్ సెలెక్టెడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రతి బాక్స్ అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాన్యువల్ గా ఇలా చెక్ చేసుకోవచ్చు, లేదంటే కింద మీకు సెలెక్ట్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ అయినా సెలెక్ట్ ఆల్, మీకు అన్ని కూడా సెలెక్ట్ అయిపోతుంది. ఇవన్నీ ఇవన్నీ మీరు సర్వర్స్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇక్కడ సో ఇన్స్టాల్ చేసుకొని ఈ యూనిట్ క్లిక్ ఆన్ అన్న నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సో కొంచెం లోడ్ అయ్యి సో ఇలా మీకు వచ్చేస్తుంది ఓపెన్ అయిపోయి. ఇక్కడ డిఫాల్ట్ ఇన్స్టాన్స్ నేమ్డ్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. సో క్లిక్ ఆన్ డిఫాల్ట్, అది మీరు అందులో ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్ ఇన్స్టాన్స్ పెట్టి. సో క్లిక్ ఆన్ ద నెక్స్ట్.
సో ఇక్కడ పాలిబేస్ కాన్ఫిగరేషన్ అని ఉంటుంది. ఈ పాలిబేస్ కాన్ఫిగరేషన్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ ఆటోమేటిక్ అదే తీసేస్తుంది. అయితే మీరు ఒకవేళ ఆల్రెడీ మీ దాంట్లో ఇన్స్టాల్ ఉంటే ఇక్కడ వరకు ప్రాసెస్ అనేది జరుగుతుంది, దీని తర్వాత ప్రాసెస్ జరగదు. పాలిబేస్ అంటే ఒకవేళ మీరు ఆల్రెడీ మీ ల్యాప్టాప్స్ లో ఎస్క్యూఎల్ సర్వర్ మీరు అంతకుముందు వర్షన్ ఏమన్నా 2012 వర్షన్ R2 సంథింగ్ ఉంటాయి పాత ల్యాప్టాప్స్ లో. సో అలాంటివి ఉన్నప్పుడు ఇది వర్క్ అవ్వదు. సో మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకొని ఇది ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ప్రాసెస్ ని. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ కన్సిస్టింగ్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. బట్ నా కేసులో నాకు ఏమి ఇన్స్టాల్ లేదు కాబట్టి సో నేను క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్. సో ఇక్కడ గ్రాండ్ పర్మిషన్ పెర్ఫార్మ్ ఇది ప్రాపర్ ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. కానీ ఇక్కడ గ్రాండ్ పెర్ఫార్మ్ వాల్యూమ్ మెయింటెనెన్స్ అని చెప్పింది కదా, దీన్ని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్దర్ గా మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి ప్రాపర్ గా ఇన్స్టాలేషన్ జరగడానికి వీ నీడ్ టు గివ్ దిస్ వన్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్. యా, సో ఇక్కడ విండోస్ అథెంటికేషన్ మోడ్. సో వీ హ్యావ్ ఇది ఇందులో కూడా మీరు ఏం చేంజెస్ చేయొద్దు. కానీ ఇక్కడ కింద ఏంటి అని అంటే ఇక్కడ యాడ్ కరెంట్ యూజర్ అని చెప్పి ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఇది కంపల్సరీ మీరు క్లిక్ చేయాలి. సో ఇక్కడ కరెంట్ యూజర్ ని మీరు ఎవరైతే మీ సర్వర్ ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ దానికి రిలేటెడ్ అంటే మీ ల్యాప్టాప్ యొక్క నేమ్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో నా కేసులో ఏమైతే పేరు డిఫాల్ట్ గా ఉందో అది డిస్ప్లే అవుతుంది. జస్ట్ ఒకసారి ఐఎమ్ క్లికింగ్ ఆన్ దాట్ వన్, యాడ్ కరెంట్ యూజర్. మీకు అది కొంచెం లోడ్ అయిపోయి మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది ఒక నేమ్. సో అంటే మీ ల్యాప్టాప్ యొక్క నేమ్ చూడండి, అక్కడ నాకు డెస్క్టాప్ సంథింగ్ పేరు అనేది డిస్ప్లే అయింది. మీ కేసులో మీ ల్యాప్టాప్ కి సంబంధించిన పేరు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత జస్ట్ ఇది మాత్రం కంపల్సరీ ఇది. అండ్ ఇక్కడ మీరు ఈ కింది మిక్స్డ్ మోడ్ అనేది ఏమో ఇది అథెంటికేషన్ పాస్వర్డ్, ప్రతిసారి పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని మీరు సర్వర్ కి లాగిన్ అవ్వడానికి ఇది పాస్వర్డ్. నాకు ఇప్పుడు అది అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ గా లాగిన్ అవ్వాలి అని అనుకుంటున్నా. అందుకే విండోస్ అథెంటికేషన్ మోడ్ అనేది నేను క్లిక్ చేస్తాను. మళ్ళీ ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయాను అనుకోండి, మళ్ళీ అది పెద్ద ప్రాసెస్ అవుతుంది. సో అలాగ ఉన్నాడు. కానీ మనకు రియల్ టైమ్ లో ఏంటంటే ఈ పాస్వర్డ్సే ఉంటాయి. సో పాస్వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. అది మీకు యాక్సెస్ అనేది ఇచ్చినప్పుడు డేటాబేస్ రిలేటెడ్ గా మీరు అక్కడ లాగిన్ అవ్వాలంటే మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతారు. సో మీకు ఆ క్రెడెన్షియల్స్ వాళ్ళు ఇస్తారు, అది ఏంటి అని చెప్తాను. సో ఇప్పుడు ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ కూడా సో ఇక్కడ మల్టీ డైమెన్షనల్ మోడ్, టాబ్యులర్ మోడ్ అని ఉంది. ఇక్కడ దాంట్లో కూడా మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కింద ఇక్కడ యాడ్ కరెంట్ యూజర్ ఉంది కదా, సేమ్ ఇంతకు ముందు ఏమైతే చేశానో అదే ప్రాసెస్. మినిట్ క్లిక్ ఆన్ యాడ్ కరెంట్ యూజర్ అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఇక్కడ పేరు వచ్చింది మళ్ళీ. సో పేరు వచ్చింది కదా, మళ్ళీ జస్ట్ క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్. సో పోర్ట్ నెంబర్ 8391 అని చెప్పి సంథింగ్ వచ్చింది. మీరు ఇక్కడ కూడా ఏం చేంజెస్ చేయాల్సిన లేదు. సో మీ ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఎస్క్యూఎల్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అని చెప్పి దాని యొక్క సంథింగ్ వస్తుంది. మీరు ఏం చేంజెస్ చేయాల్సిన లేదు, జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ మీద క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ అగైన్. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్యూచర్ కాన్ఫిగరేషన్ రూల్స్ అని చెప్పి సమ్ లోడ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ నేను ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాను కదా సెలెక్ట్ అవ్వాలని చెప్పి, అవన్నీ నాకు ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇవన్నీ. సో క్లికింగ్ ఆన్ ద నెక్స్ట్ ఆప్షన్. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇది రన్ అవుతుంది. సో ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఇది ప్రాపర్ గా మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు ఇక్కడ చిన్న ఇది ఇన్స్టాల్ అయ్యేటప్పుడు మీరు ఛార్జింగ్ ఉందా లేదా అవన్నీ కూడా చూసుకోండి. మళ్ళీ అది లేకపోతే మళ్ళీ మధ్యలో ఆగిపోయిందంటే మీరు మళ్ళీ అది క్లోజ్ అయింది అని అంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మొత్తం మరి ఇది ఇక్కడ వరకే మీకు కొన్ని సాఫ్ట్వేర్స్ అనేవి కూడా కొన్ని ఇన్స్టాల్ అయిపోతాయి. మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ లోకి వెళ్ళి ఏమైనా ఇన్స్టాల్ అయినా చెక్ చేసుకొని మళ్ళీ అవన్నీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రాపర్ గా మీకు అక్కడ ఛార్జింగ్ ఉందా లేదా అని చెప్పి చూసుకోండి. నెట్ తోటి అవసరం లేదు, నెట్ ఏం అవసరం లేదు దీనికి ఇన్స్టాల్ చేసుకోవడానికి. జస్ట్ అది 4.1 MB ఇంతకుముందు ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ అయింది, దానికి మాత్రం నెట్ అవ్వాలి. సో తర్వాత ప్రాసెస్ అంతా ఏం లేదు. సో జస్ట్ కనెక్ట్ చేసి పెట్టుకోండి అంతే, నెట్ ఏం కన్జ్యూమ్ ఏం కాదు. జస్ట్ నార్మల్ గా ఇన్స్టాలేషన్ కి నెట్ అవసరం, డౌన్లోడ్ కి మాత్రం అవి. సో ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు ఇన్స్టాల్ దట్ సాఫ్ట్వేర్.
ఫస్ట్ ఇన్స్టాలేషన్ అయిపోయింది ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సర్వర్ ఇన్స్టాలేషన్ అయిపోయినట్టే. తర్వాత సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇలా మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని చెప్పి ఇట్ గోయింగ్ టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఇలా కంప్లీటెడ్ అని చెప్పి సో ఇలా కంప్లీటెడ్ అని వస్తుంది. సో క్లిక్ ఆన్ ద క్లోజ్ చేస్తే సో క్లోజ్ చేసేసాను. అది క్లోజ్ చేసిన తర్వాత మీకు అక్కడనే ఏంటి అని అంటే నేను మొత్తం క్లోజ్ చేసేస్తాను. నార్మల్గా అయితే నేను మీకు అది ఓపెన్ అయినప్పుడు సర్వర్ చూపెడతాను. సో అది ఇన్స్టాల్ అయిపోయింది సర్వర్. సో సర్వర్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మీకు అది నేను క్లోజ్ చేశాను సడన్ లో. బట్ మీ కేసులో ఏంటి అని అంటే ఇట్ నాట్ గోయింగ్ టు గెట్ దట్ వన్. సో మీకు అది మొత్తం నేను మీ కేసులో అది క్లోజ్ చేసినప్పుడు మీకు ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు ఓపెన్ దట్ సాఫ్ట్వేర్ నేను ఇది కూడా క్లోజ్ చేస్తాను ఇంతకుముందు అందుకు. సో ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ సో ఇది ఇక్కడ మీకు ఏంటంటే ఇది క్లోజ్ అవ్వదు మీ కేసులో. ఒకవేళ క్లోజ్ అయితే మళ్ళీ ఓపెన్ చేసి నేను క్లోజ్ చేశాను నార్మల్గా. బట్ మీరు అది ఇక్కడ కంప్లీట్ అండ్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాలేషన్ మీరు చేసింది ఫస్ట్ స్టెప్ యూజ్ చేసి సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నారు కదా. సో ఇందులోనే థర్డ్ స్టెప్ ఉంటుంది, ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ టూల్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. సో దీనికి నెట్ అవసరము. సో దీన్ని మీరు క్లిక్ చేస్తే సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ క్లిక్ చేస్తే మీకు బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. సో బ్రౌజర్ ఓపెన్ అయిపోయి ఆ బ్రౌజర్లో మీకు ఏంటి అని అంటే ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దిస్ ఫార్మాట్. సో ఇక్కడ మీకు ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అయిపోయి ఇక్కడ ఇన్స్టాల్ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి ఉంటుంది. సో దీన్ని మీరు స్క్రోల్ చేస్తే ఇఫ్ యూ స్క్రోల్ డౌన్ ఇక్కడ స్టెప్ 1 అని చెప్పి ఉంది కదా. స్టెప్ 1 కి కింద స్టెప్ 2 అని ఉంటుంది డిటర్మైనింగ్. సో ఈ స్టెప్ 2 కి కింద డౌన్లోడ్ SSMS 21 అని చెప్పి వర్షన్ అనేది ఉంది. సో క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇంతకు ముందు సర్వర్ ఎలాగ ఇన్స్టాల్ అయిందో సో సేమ్ అలాగనే ఇట్ హాస్ బిన్ ఇన్స్టాలింగ్ దిస్ వన్. సో డౌన్లోడ్ అనేది అవుతుంది. సో ఇది కూడా ఇది వీ హ్యావ్ అన్న MB యాజ్ అన్న 4 MB, ఇది కూడా 4 MB ఉంది. సో ఇన్స్టాల్ అయింది. జస్ట్ క్లిక్ ఆన్ డబుల్ క్లిక్ ఆన్ దిస్ వన్. సో డబుల్ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అంటే మీరు ఎస్క్యూఎల్ సర్వర్ కి రిలేటెడ్ గా వీ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ వన్. విజువల్ స్టూడియో ఇన్స్టాల్ అని చెప్పి వస్తుంది పేరు. బట్ మీకు ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. సో దీన్ని క్లికింగ్ ఆన్ ఎస్ నో అని వస్తే ఎస్ అని క్లిక్ చేస్తాను, ఇది వచ్చింది. సో వీడియో ఇన్స్టాల్డ్ వీడియో స్టూడియో ఇన్స్టాలర్ అని చెప్పి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ వస్తుంది. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అండ్ నేను ఇన్స్టాల్ కూడా అవుతుంది. డౌన్లోడ్ ఫస్ట్ డౌన్లోడ్ అయ్యి తర్వాత ఇన్స్టాల్ అవుతుంది విజువల్ స్టూడియో ఇన్స్టాలర్.
getting the Visual Studio installer ready అని చెప్పి, so we are getting that information. సో ఇందులో ఇక్కడ మీరు జస్ట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ అని చెప్పి క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ ఇన్స్టాల్ అయిపోతుంది. లేదు నేను ఐ వాంట్ టు యాడ్ దిస్ ఫీచర్స్, నేను ఇవి ఏ రిలేటెడ్ గా నేను యాడ్ చేయాలి, కోపైలట్ ఇవన్నీ యాడ్ చేయాలనుకుంటే మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బిజినెస్ ఇంటెలిజెన్స్ కోసము, కోడ్ టూల్ కోసము, హైబ్రిడ్ అండ్ మైగ్రేషన్స్ ఇవి మీరు ఫర్దర్ గా మీరు యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇవి యాడ్ చేసుకోవచ్చు. దీంతో సంబంధం అంత లేదు. సో ఇఫ్ యూ వాంట్ యాడ్ యూ కెన్ యాడ్ ఇట్. జస్ట్ ఫ్యూచర్ లో మీకు ఇవి యూజ్ అవుతాయి అని అనుకున్నప్పుడు ఇవి యాడ్ చేసుకోవచ్చు టూల్స్. సో ఇవన్నీ యాడ్ చేసుకొని ఐమ్ క్లికింగ్ ఆన్ ఇన్స్టాల్, క్లికింగ్ ఆన్ ఇన్స్టాల్. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే మీరు ఇప్పుడు ఈ ఆప్షన్స్ కూడా మీకు అవి ఫస్ట్ డౌన్లోడ్ అయిపోయి మీకు ఇన్స్టాల్ కూడా అవుతాయి అన్నమాట. సో ఇక్కడ సార్ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 21 అని చెప్పి సెట్ హెస్ బిన్ డౌన్లోడింగ్ దాట్. సో ఇక్కడ 823 MB ఉంది. సో దట్ బట్ ఫస్ట్ అది డౌన్లోడ్ అయిపోయి మీకు ఇక్కడ కింద ఇన్స్టాల్ కూడా జరుగుతుంది. సో ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది, నేను కింద ఇన్స్టాల్ కూడా అవుతుంది. సో రెండు థింగ్స్ అనేవి జరుగుతుంది. సో డౌన్లోడ్ చేయడానికి మాత్రం నెట్ అవసరం. సో నెట్ ఈస్ కంపల్సరీ ఫర్ దిస్ సాఫ్ట్వేర్. అంటే మనం ఇప్పటి నుంచి మనం డేటాబేస్ రిలేటెడ్ గా మేనేజ్ చేసేది SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోలోనే చేస్తాం, SSMS అని చెప్పి లాస్ట్. అంటే మీరు ఒకవేళ ఇంతకుముందు నేను సర్వర్ ఇన్స్టాల్ చేసినప్పుడు అజూర్ అని చెప్పి ఎక్స్టెన్షన్ అని చెప్పి ఉంది కదా. సో ఒకవేళ మీరు అజూర్ రిలేటెడ్ గా మీరు వేయాలంటే అక్కడ మీకు అజూర్ డేటా స్టోర్ బేస్ అని చెప్పి మీకు సపరేట్ వేరే సాఫ్ట్వేర్ ఉంటుంది, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు యాపిల్ ల్యాప్టాప్స్ అంటే కూడా మీరు యాపిల్ ల్యాప్టాప్స్ అంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి మీరు అందులో అది ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మీకు ఈ మైక్రోసాఫ్ట్ SQL అనేది మీకు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే వర్క్ అవుతుంది. అది మీకు వర్క్ కావాలంటే అజూర్ డేటా స్టోర్ అనేది మీరు డేటాబేస్ అనేది మీరు ఇన్స్టాల్.
సో ఇట్ హాస్ బిన్ ఇన్స్టాల్డ్. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ క్లిక్ ఆన్ ఉన్న లాంచ్. సో మీకు ఇక్కడ ఇన్స్టాల్ లాంచ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఇలా వస్తుంది. సో సైన్ ఇన్ టు ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ సైన్ ఇన్ విత్ మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ కానీ ఉంటే అకౌంట్ తోటి సైన్ అవ్వచ్చు. లేదు అని అంటే గిటప్ అకౌంట్ ఉంటే గిటప్ అకౌంట్ తోటి సైన్ అవ్వచ్చు. లేదు ఐ డోంట్ వాంట్ అన్ అకౌంట్ నేను క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఎనీ అకౌంట్ ఏది చేయట్లేదు, జస్ట్ ప్రాక్టీస్ కు రిలేటెడ్ కాబట్టి. సో స్కిప్ అండ్ యాడ్ అకౌంట్ లేటర్ అని చెప్తుంది కదా, సో ఐమ్ క్లికింగ్ దిస్ థింగ్. సో ఇప్పుడు మీరు లేదు మీరు సైన్ ఇన్ అవ్వాలనుకుంటే మీరు సైన్ ఇన్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ అకౌంట్కి సైన్ ఇన్ అవుతుంది. సో ఇక్కడ జస్ట్ స్కిప్ అండ్ యాడ్ అన్న అకౌంట్ లేటర్ నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ స్కిప్ అండ్ అకౌంట్ లేటర్ అన్నప్పుడు మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఓపెన్ అయినప్పుడు కొంచెం లోడ్ అవుతుంది, ప్రతిసారి మీరు ఓపెన్ చేసినప్పుడు కొంచెం లోడ్ అవుతుంది, సర్వర్ లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక పాపప్ విండో అనేది మీకు డిస్ప్లే అవుతుంది. సో సమ్ లోడ్ అయిపోయిన తర్వాత ఒక పాపప్ విండో, సో మీరు ఇంకేం అవ్వట్లేదు అని చెప్పి క్లిక్ చేశారంటే మీకు నాట్ రెస్పాండింగ్ సాఫ్ట్వేర్ అని చెప్పి గోయింగ్ టు గెట్ దట్ వన్. సో క్లికింగ్ ఆన్ ఎస్. యా, సో ఇలా పాపప్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది మీకు. ప్రతిసారి మీరు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ ఎస్క్యూఎల్ ఎస్ఎస్ఎంఎస్ ఇది ఓపెన్ చేయాలన్నప్పుడు ప్రతిసారి మీకు ఇది ఓపెన్ అయిపోతుంది. అయితే ఇది ఫస్ట్ టైం ఓపెన్ అయినప్పుడు ఇలా కొంచెం లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటి అని అంటే ఇక్కడ వీ నీడ్ టు గివ్ అన్ సర్వర్ నేమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇక్కడ చూడండి అథెంటికేషన్ వితౌట్ ఐడెంటికేషన్ అని చెప్పి వస్తుంది. సో లేదు అని అంటే మీరు అక్కడ వేరే తీసుకున్నట్టే పాస్వర్డ్ అదే అని చెప్పి సో ఆప్షన్ వచ్చేస్తుంటే. సో ఇప్పుడు నేను క్లికింగ్ ఏమన్నా ఇక్కడ సర్వర్ నేమ్ లో ఐఎమ్ కీపింగ్ ద నేమ్ యాజ్ ఏమన్నా లోకల్ హోస్ట్. సో కొన్ని నేమ్స్ అనేది తీసుకుంటుంది, ఏవంటే అవి తీసుకోవద్దు. సో అందులో వన్ ఆఫ్ ద నేమ్ ఇస్ లోకల్ హోస్ట్. ఇప్పుడు మీ పేరు అలా ఇస్తే అది తీసుకోదు అనమాట సమ్ టైమ్స్. సో కాబట్టి బెటర్ టు గివ్ దిస్ నేమ్ ఓన్లీ లోకల్ హోస్ట్ అని చెప్పి. సో లోకల్ హోస్ట్ అని చెప్పి ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కింద ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్ అని ఉంది కదా, సో క్లిక్ ఆన్ దట్. దీన్ని చెక్ చేయండి. చెక్ చేసి సర్వర్ని ఇప్పుడు నేను ఐ నీడ్ టు కనెక్ట్ దిస్ సర్వర్. సో జస్ట్ ఫస్ట్ టైం మాత్రమే లోకల్ హోస్ట్ అని చెప్పి క్లిక్ చేస్తారు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడే. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్గా ఇదే పేరు అనేది మీకు అక్కడ ఉంటుంది. అండ్ క్లికింగ్ ఆన్ ట్రస్ట్ సర్టిఫికేట్ కూడా ఇది కూడా మీరు క్లిక్ చేసి క్లిక్ ఆన్ కనెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఇక డిపెండ్స్ ఆన్ ఇప్పుడు మీ ల్యాప్టాప్స్ ప్రాపర్ గానే అంటే మీరు సపోర్ట్ చేస్తుంది అని అంటే మాత్రం, అంటే మీరు ప్రాపర్ గానే ఇన్స్టాల్ అయింది అని అంటేనేమో మీకు ఇలా ఓపెన్ అయిపోతుంది. లేదు మీకు ప్రాపర్ గా ఇన్స్టాల్ కాదు అని అంటే మీకు ఒక పాపప్ విండో ఓపెన్ అయిపోయి మీకు ఇక్కడ ఇంటూ మార్క్ అనేది డిస్ప్లే అవుతుంది. సో సమ్ ఇన్ఫర్మేషన్ సో అని చెప్పి మీకు ఇక్కడ సో ఈ ఎర్రర్ మెసేజ్ అనేది వస్తుంది. సో ఇది సర్వర్ కనెక్షన్ అనేది ఇలా కనెక్ట్ చేసుకుంటారు. సో ఇలా కనెక్ట్ చేసుకున్న తర్వాత ఐ నీడ్ టు రైట్ అన్న క్వైరీస్ రాయాలి. సో క్వైరీస్ రాయాలంటే రైట్ సైడ్ మీకు బ్లూ కలర్ స్క్రీన్ కనబడుతుంది కదా, అక్కడ నేను క్వైరీ రాయడానికి ఇక్కడ మీకు ఇక్కడ న్యూ క్వైరీ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ పైన ఇక్కడ న్యూ క్వైరీ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ నీడ్ టు క్లిక్ ఆన్ దిస్. దీనికి షార్ట్ కట్ వచ్చేసి Ctrl+N. సో ఇది అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఒక కొత్త న్యూ క్వైరీ ఫైల్ మీరు రాయాలనుకున్నప్పుడు మీరు గివ్ న్యూ క్వైరీ దీన్ని క్లిక్ చేయొచ్చు అంటే Ctrl+N. సో Ctrl+N అని చెప్పి క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ మీకు వైట్ కలర్ గా
సో ఒకటి డిస్ప్లే అవుతుంది. ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. ఈ దాంట్లో వీ నీడ్ టు రైట్ అన్న క్వైరీస్ అనేవి రాయాలి. సో ఇప్పుడు అది మీకు చిన్న కనబడుతుంది కదా, మీకు కొంచెం జూమ్ చేసుకుంటే సో పెద్ద మీరు ఈ దాంట్లో వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు ఇక్కడ క్వైరీస్ అనేవి మీరు ఇక్కడ ఈ దాంట్లో రాస్తారు. సో ఈ క్వైరీస్ రాసి దాన్ని ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేను ఫర్దర్గా చెప్తాను. సో ఇప్పుడు నేను జస్ట్ ఏం క్వైరీ రాయట్లేదు, జస్ట్ మీకు చూపెట్టాను ఇది ఇలా ఓపెన్ చేయాలని చెప్పి. సో ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ క్లోజింగ్ ఇయర్, నేను ఇక్కడ సమ్ చేంజెస్ చేశాను కాబట్టి అది అడుగుతుంది సేవ్ చేయాలా సంథింగ్. సో ఇది సేవ్ చేయాలా ఇది అని చెప్పి అడుగుతుంది. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ డోంట్ సేవ్, నేను అక్కడ ఏం రాయలేదు కాబట్టి ఐఎమ్ నాట్ క్లికింగ్ అన్న డోంట్ సేవ్. సో క్లోజ్ చేస్తాను. దీన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ సర్వర్ని క్లోజ్ చేయాలంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ బటన్ క్లిక్ చేయొచ్చు. లేదు అని అంటే ఫస్ట్ మీరు సర్వర్ని డౌన్ చేయడానికి వీ నీడ్ టు డిస్కనెక్ట్. కనెక్ట్ చేశాను కదా సర్వర్ని, ఫస్ట్ దీన్ని డిస్కనెక్ట్ చేసి సో డిస్కనెక్ట్ చేసి ఈ ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. తర్వాత ఇక్కడ మీరు దీన్ని ఎస్ఎంఎస్ని క్లోజ్ చేసుకోవాలి అంతే. సో ఇదంతా ప్రాసెస్, ఇవన్నీ కూడా మీరు క్లోజ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీరు అందులో చేయాలి లేకపోతే నెక్స్ట్ మళ్ళీ చేయాలి అని అనుకుంటే మీరు ఇక్కడ విండోస్ బటన్ క్లిక్ చేసి యూ నీడ్ టు సర్చ్ అని SSMS అని చెప్పి సర్చ్ చేయండి. అంటే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని చెప్పి మొత్తం సర్చ్ చేయండి. జస్ట్ SSMS అని చెప్పి సర్చ్ చేస్తే మీకు అక్కడ ఇట్ ఓపెన్ దాట్ థింగ్. సో ఏంటిది ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 21 అని చెప్పి ఇది కనబడుతుంది. సో జస్ట్ క్లిక్ ఆన్ అండ్ ఎంటర్. సో ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 21 అని చెప్పి మీకు అలా లోడ్ అయ్యి మీకు అది ఓపెన్ అయిపోతుంది. ఇంతకుముందు నేను ఓపెన్ చేశాను ఇది. ప్రతిసారి మనం ఇదే ఓపెన్ చేస్తాం. సర్వర్ మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ డేటాబేస్ కి రిలేటెడ్ గా మనం ఈ దాంట్లో సో ఇప్పుడు ఇది ఇక్కడ లోడ్ అయిపోయి మీకు ఇక్కడ ఇప్పుడు ఇది ఇంకా రాలేదు, ఇప్పుడు అది ఒక బాక్స్ వస్తుంది. సో అప్పుడు వచ్చినప్పుడే కనెక్ట్ చేసుకోవాలి. వే టు కనెక్ట్ ఇట్. సో లోడ్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద ల్యాప్టాప్స్ ని బట్టి లోడ్ అనేది ఒక పాపప్ విండో అనేది వస్తుంది. సమ్ టైమ్స్ ఫాస్ట్ గా వస్తుంది, సమ్ టైమ్స్ సరే. సో చూడండి ఇంతకుముందు ఈ పేరు లేకుండా ఇప్పుడు వచ్చింది లోకల్ హోస్ట్ అని చెప్పి అలా వచ్చింది. అండ్ టచ్ సర్టిఫికేట్ ఇది అలానే జస్ట్ క్లిక్ ఆన్ అన్న కనెక్ట్. కనెక్ట్ మీద క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోతుంది అంతే. సో దిస్ ఇస్ అబౌట్ అన్న ఇన్స్టాలేషన్ ఆఫ్ అన్న సర్వర్ ఇన్స్టాలేషన్ అండ్ అన్న సాఫ్ట్వేర్ SSMS ఇన్స్టాలేషన్. సో ఇది ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్. అయితే ఇక్కడ లోకల్ హోస్ట్ అని చెప్పి క్లిక్ చేసి ట్రస్ట్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఒక పాపప్ అనేది విండో ఓపెన్ అయిపోతుంది, నాట్ యాక్సెసింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి సంథింగ్ ఒకటి మీకు అది యాక్సెస్ లేదు అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో అలాంటి కేసులో మీరు ఏం చేయాలని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డిస్కనెక్ట్ చేసుకొని ఇది క్లోజ్ చేసుకోవాలి. ప్రాపర్ క్లోజ్ చేసి మీరు ఇక్కడ ఏం చేస్తారు అని అంటే మీరు ఇక్కడ సో ఇక్కడ యూనిట్ సర్చ్ చేసిన కాన్ఫిగరేషన్ అని చెప్పి సర్చ్ చేయండి. నేను CON అని క్లిక్ చేయగానే నాకు ఇక్కడ SQL సర్వర్ 2022 కాన్ఫిగరేషన్ మేనేజర్ అని చెప్పి వస్తుంది అనమాట. సో దీన్ని మీరు ఓపెన్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది, ఎస్ ఆర్ నో అని వస్తుంది. సో క్లిక్ ఆన్ ఎస్, 2 times క్లిక్ చేస్తాను. సరే ఇది ఓపెన్ అయింది, ఎస్ ఆర్ నో వస్తుంది. ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ SQL సర్వీసెస్ అని చెప్పి మీకు ఇక్కడ పేరు ఉంది. సో ఈ దాని మీద క్లిక్ లేకపోతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఇందులో మీకు ఇక్కడ స్టేట్ అని చెప్పి ఉంది కదా, ఈ స్టేట్ అనేది చూసుకుంటే మీకు ఇక్కడ SQL సర్వర్ ఇంటిగ్రేషన్ రన్నింగ్, SQL సర్వర్ బ్రౌజర్ స్టాప్డ్, SQL అనాలిసిస్ సర్వర్ అనాలిసిస్ రన్నింగ్ అని చెప్పి ఇలా మీకు ఇక్కడ స్టేటస్ అనేవి రన్ ఉన్నాయి. అయితే మీకు ఒకవేళ అలాంటి ఆప్షన్ కానీ వచ్చినప్పుడు మీకు ఇక్కడ కొన్ని ఏజెంట్ కాకుండా ఇప్పుడు బ్రౌజర్ ఉంది, ఇప్పుడు బ్రౌజర్ ని దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు స్టాప్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అనేది రావాలి. అంటే ఇది హైలైట్ అవ్వట్లేదు అని అంటే దాని లేదు. ఇప్పుడు మీకు ఇక్కడ రన్నింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ స్టాప్ అని వస్తుంది. నార్మల్ చూపెట్టడానికి మీకు చూపెడుతున్నాను. సో నార్మల్గా ఇక్కడ ఏమన్నా స్టాప్డ్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రన్ అని స్టార్ట్ అని చెప్పి కొట్టాలి. సో స్టార్ట్ అని మీరు ఏవైతే ఉంటాయో అవి ఏవైతే పాసిబుల్ ఉంటాయో అవన్నీ కూడా మీరు రన్ అని కొట్టాలి. సో రన్ అని కొట్టిన తర్వాత వీ నీడ్ టు గివ్ అన్న స్టాప్ అయిపోతుంది.
జస్ట్ మీకు చూపెట్టడానికి ఇది అంటే ఒకవేళ ఇవి స్టాప్డ్ ఏవైతే ఉన్నాయో అవి రన్ చేయండి, స్టార్ట్ అని కొట్టండి, రన్ అవుతుంది. సో సమ్ నోడ్ ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను నేను, అందుకని స్టాప్ చూపెట్టడానికి రన్ చేయండి, రన్ అయిపోతుంది. రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇక్కడ స్టార్ట్, ఇప్పుడు ఇక్కడ స్టాప్ అన్న దాంట్లో రైట్ క్లిక్ చేసి స్టార్ట్ అనే ఆప్షన్ వస్తుంది, క్లిక్ ఆన్ స్టార్ట్. మీరు స్టార్ట్ చేస్తే ఈ స్టాప్ ఉన్న దాన్ని రన్. మీరు ఏవైతే ఈ బ్రౌజర్ ఒక్క ఏజెంట్ ఒక్కటి స్టాప్డే ఉంటుంది, ఈ బ్రౌజర్ కూడా సమ్ టైమ్స్ స్టాప్డ్, బ్రౌజర్ ఏజెంట్ ఈ రెండు కాకుండా వేరే ఏవి ఉన్నా సరే. సో క్లిక్ ఆన్ అన్న రన్ స్టార్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. అవి కూడా ఒకవేళ ఆప్షన్ మీకు స్టార్ట్ అని చెప్తే వచ్చింది అని అంటే క్లిక్ చేయండి మీ ప్లేస్ లో. సో స్టార్ట్ చేయండి, మీకు అక్కడ పాసిబుల్ అది. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఏంటి అని అంటే సో జస్ట్ మొత్తం క్లోజ్ చేసి మీ సర్వర్ అది ఏమైనా యాప్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లోజ్ చేసి మొత్తం మీ సిస్టమ్ని ఒకసారి రీస్టార్ట్ చేయండి. అంటే యాప్స్ అనేది చేస్తే మళ్ళీ ఒకసారి షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేయండి. సో షట్ డౌన్ చేసి రీస్టార్ట్ అనేది చేయండి. సో రీస్టార్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసి రీస్టార్ట్ చేసి మళ్ళీ ఒకసారి రన్ చేశారనుకోండి, అప్పుడు మీకు ప్రాపర్ గా వచ్చేస్తుంది అది. ఒకవేళ మీకు ఆ ఆప్షన్ ఎర్రర్ లాగిన్ టైంలో ఎర్రర్ వచ్చింది అని అంటే మీకు అది సమ్టైమ్స్ లాగిన్ అంటే ఏంటంటే డైరెక్ట్ గా లోడ్ అవ్వవు అనమాట. ఒక్కోసారి ల్యాప్టాప్స్ వల్ల, కొత్త ల్యాప్టాప్స్ వల్ల లోడ్ అవ్వవు ఒక్కోసారి అది ఆప్షన్, దానివల్ల అది ప్రాబ్లం అయిపోతుంది. సరే అర్థమైందా? సో ఇది దిస్ ఇస్ అబౌట్ అయినా ఇన్స్టాలేషన్ అన్న ప్రాసెస్ ఆఫ్ దాట్ వన్. ఇది మీరు ఇన్స్టాల్ చేసుకోండి. సో దిస్ ఇస్ అబౌట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్.